అక్రమస్తులు. ఎవరండి చెప్పాలి? ఎవరు? అక్రమము. క్రమము లేని దాన్ని, క్రమముకు ఆపోజిట్ ఏంటండి? అక్రమము. అక్రమం విస్తరించే చోట ఏం చల్లారిపోతుంది? ప్రేమ చల్లారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు సంఘాల్లో అవనివ్వండి, కుటుంబాల్లో అవనివ్వండి, ఏం జరుగుతుంది అంటే అక్రమం విస్తరించిన చోట ప్రేమ చల్లారిపోతుంది. అక్రమము ప్రతి ఒక్కరిలో కూడా ఏం కనబడుతుందంటే క్రమము లేని తత్వం. మనం అంటండి ఈ సంఘములో మందిరానికి వచ్చి సేద తీర్చబడాలి అంటే, సేద తీర్చే మందిరంగా మన మందిరం పిలువబడాలి అంటే మనలో ఏదైనా అక్రమం ఉంటే ఏం చేయాలంటండి? తొలగించుకోవాలంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యూదా గోత్రం ఆ ఇంగేదిని స్వాధీనం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే అమోరీల్ని తరిమి కొట్టారు వాళ్ళు. ఈరోజు నీలో ఉన్న అక్రమం ఏంటి? నాలో ఉన్న అక్రమం ఏంటి? దాన్ని తరుము కట్టుకుంటే ఏం కలుగుతుందంటే ప్రేమ విస్తరించబడుతుంది. ఇక్కడ ప్రేమ మన మధ్య ఏమవుతుందంటే అంతంతకి చల్లారిపోతుందండి. విశ్వాసులకు సేవకుడు పట్ల ప్రేమ ఉండట్లేదు, సేవకుడికి సంఘం పట్ల ప్రేమ ఉండట్లేదు, కుటుంబంలో భార్యాభర్తలకు ప్రేమ ఉండట్లేదు, బిడ్డల పట్ల తల్లిదండ్రులకు ప్రేమ కలిగి ఉండట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఒక విశ్వాసకి మధ్యలోనే ప్రేమ ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు తెలుసండి? అక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు అక్రమం ఉంటుంది కనుకనే ప్రేమ చల్లారిపోతుంది. ఏంటి అక్రమము? గర్వం అనే అక్రమము, కోపం అనే అక్రమము, అహంకారం అనే అక్రమము, డబ్బుందనే అక్రమము, పాపం అనే అక్రమము. ఇవన్నీ అక్రమాలు మన హృదయంలో ఉంటే గనక మనలో అంటండి ప్రేమ చల్లారిపోతుందంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అక్రమం చేయని వాళ్ళారా నా యొద్ద నుంచి మీరు వెళ్ళిపోండి. ఏ అక్రమం ఉంది మనలో? ఇటువంటి అక్రమం ఉంది. మోసం అనే అక్రమం ఉందా? గర్వం అనే అక్రమం ఉందా? కోపం అనే అక్రమం ఉందా? అవన్నీ క్రమం లేనిదే అక్రమం అని అనుకుంటున్నాం కదా. మందిరంలో ఎంతమంది మనం క్రమంగా నడుచుకుంటున్నామండి? మందిరంలో ఎంతమంది క్రమంగా ఉంటున్నాం మనం? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు క్రమము కలిగి జీవిస్తేనంటండి దేవుని యొక్క ప్రేమ విస్తరించబడుతుందంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు కయీనుని ఒక ప్రశ్న అడిగాడు. ఏ ప్రశ్న అడిగాడండి? హేబేలు చెప్పాలి. హేబేలు ఎక్కడని అడిగితే కయీను ఏం సమాధానం చెప్పాడో తెలుసండి? హేబేలుకి నాకేమన్నా కాపులోనే ఉంచావా? అవునండి. దేవుడు ఒక ప్రశ్న వేస్తే అవతల దేవుడు మాట్లాడుతున్నారా లేదా సేవకులు మాట్లాడుతున్నారా లేదా ఎవరు మాట్లాడుతున్నారని కూడా ఆలోచన లేకుండా వారు ఇచ్చే సమాధానం ఏంటంటే అది ఎవరవనే ఆయనకి అవసరం లేదు. ఎందుకంటే యాకోబుకి ఎంత కోపం వచ్చింది తెలుసా? కాపలాయన పెట్టాడు నాకు ప్రభు అడగగానే. దేవునికి స్తోత్రం. ఏ పార్టీ వారో మనం చెప్పండి? దేనికి మనకి అంత కోపం? దేనికి మనకి అంత అక్రమం? దేనికి అంత మన గర్వం? దేనికి మనకి అంత అహంకారం? ఎప్పుడు కూడా దేవుని దగ్గర అంటండి ఈ అక్రమం అనేది చోటు చేసుకుంటే గనక ప్రేమ చల్లారిపోతుంది. ఈరోజు భార్య భర్తల మధ్య, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య, సంఘం మధ్య ఎందుకు ప్రేమ చల్లారిపోతుందంటే అక్రమం అనేది విస్తరించిపోతుంది, ప్రేమ అనేది చల్లారిపోతుంది. ఇంకేది ఈ దేవుని